వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లోని పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఈ సెట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో టోటల్గా 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి దాంట్లో 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందన్నమాట. ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీ సంబంధించి 2024లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఫర్ మోర్ ఆన్లైన్ క్లాసెస్, please contact this number. Now, coming to the first question, that is cos 100 degrees, cos 40 degrees plus sin 100 degrees, sin 40 degrees equal to ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1/2 -1/2 1/4 1/8. ఇది అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్మేట్లో ఉందో చూడండి. ఫస్ట్ ఇది ఏ ఫార్మేట్లో ఉంది అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. దీని ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట. సో సింపుల్గా దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ ఏ అంటే 100, బి అంటే 40. సో 100 - 40 అంటే కాస్ 60 డిగ్రీస్ అనమాట. సో కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత అండి? 1/2. వెరీ సింపుల్ క్వశ్చన్. విత్ ఇన్ హాఫ్ మినిట్లో మనం సాల్వ్ చేసేయచ్చు. సింపుల్గా ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాంపౌండ్ యాంగిల్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట ఇది. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. ఇఫ్ ఇది కూడా 2024లో అడిగినటువంటి బిట్టే. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 3/5, theta is acute, then the 2 tan theta plus 3 secant theta plus 4 secant theta into cosecant theta అన్నాను. సో ఇలాంటి కేసెస్ ఇచ్చినప్పుడు సైన్ థీటా ఇచ్చారు, కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? టాన్ థీటా, సికెంట్ థీటా అండ్ కొసికెంట్ థీటా. సో ఇక్కడ ఏంటంటే సైన్ థీటా అనేది ఇచ్చారు కాబట్టి ఆ సైన్ థీటా ఈక్వల్ టు 3/5ను బేస్ చేసుకుని మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది థీటా. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపాటెనస్. ఆపోజిట్ సైడ్ 3, హైపాటెనస్ 5. సో నీకు ఎడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఎడ్జసెంట్ సైడ్ ఎక్స్ అనుకుంటే పైథాగరస్ రూల్ బేస్ చేసుకుని 3² + x² = 5 అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు 25 - 9. సో ఎక్స్ ఈక్వల్ టు x² = 25 - 9, ఎక్స్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 tan theta plus 3 secant theta plus 4 secant theta into cosecant theta. సో 2 into tan theta. tan అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆపోజిట్ సైడ్ 3 అండ్ adjacent సైడ్ 4 ప్లస్ 3 ఇంటూ secant theta. secant theta అనేది దేనికి రెసిప్రోకల్? కాస్కి రెసిప్రోకల్. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపాటెనస్. సో సీకంట్ అంటే ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపాటెనస్ అంటే 5/4 అనమాట. ప్లస్ 4 ఇంటూ సేమ్ ఇప్పుడు సీకెంట్ తీటా అంటే రాశారు 5/4 ఇంటూ కొసీకెంట్ తీటా. కొసీకెంట్ తీటా అంటే సైన్ కి రెసిప్రోకల్. కొసీకెంట్ అంటే హైపాటెనస్ బై ఆపోజిట్ సైడ్. హైపాటెనస్ ఎంత? 5, ఆపోజిట్ సైడ్ 3 అనమాట. సో 2 3 6/4 ప్లస్ 15/4 ప్లస్ 25/3 అనమాట. సో 16 అంటే 21/16 ప్లస్ 21/4 ప్లస్ 25/3. సో ఎల్సిఎం చేసుకుంటే 12, 4 12 3 టైమ్స్ 3 అంటే 63 ప్లస్ 100. సో దట్ ఈక్వల్ టు 163/12. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇది కూడా చాలా తక్కువ టైంలో చేసేయచ్చు. 163/12 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇఫ్ tan 1x ప్లస్ tan 1y ప్లస్ tan 1z
ఈక్వల్ టు పై బై టూ. దెన్ XY ప్లస్ వైజెడ్ ప్లస్ ZX ఈక్వల్ టు అన్నారు. ఈ క్వశ్చన్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ దీంట్లో tan ఇన్వర్స్ ఎక్స్ అంటే tan ఏ tan ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి tan ఇన్వర్స్ ఎక్స్ ని tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకోండి. అలానే tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు బి అనుకోండి. నెక్స్ట్ tan ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు సి అనుకోండి. అనుకుంటే ఏమవుతుంది, ఇది ఇప్పుడు ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ఈక్వల్ టు పై బై టూ అనమాట. సో పై బై టూ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, దీన్ని టూ టర్మ్స్ ఒకవైపు ఉంచండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై బై టూ మైనస్ సి అనమాట. బోత్ సైడ్స్ tan అప్లై చేద్దాం. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఆఫ్ పై బై టూ మైనస్ సి అనమాట. పై బై టూ మైనస్ సి. సో మనకు తెలిసినటువంటి ఫార్ములా tan ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. 1 మైనస్ tan ఏ tan బి. ఇది కాంపౌండ్ యాంగిల్స్ లో ఉన్నటువంటి ఫార్ములా. tan ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి ఈక్వల్ టు tan పై బై టూ మైనస్ సి అంటే tan 90 మైనస్ సి. tan 90 మైనస్ సి ఈజ్ నథింగ్ బట్ కాట్ సి అనమాట. కాట్ సి. ఓకే. సో ఇప్పుడు tan ఏ అంటే ఏంటి, tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాబట్టి tan ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఏ ఈక్వల్ టు ఎక్స్. అలానే tan బి ఈక్వల్ టు ఏమవుతుంది, వై అవుతుంది. tan సి ఈక్వల్ టు ఏమవుతుంది, జెడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు tan ఏ ప్లేస్ లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, tan బి ప్లేస్ లో వై సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు కాట్ సి. కాట్ సి అంటే ఏం రాయొచ్చు మనం, 1 బై tan సి రాయొచ్చు. ఓకే. 1 బై tan సి కాబట్టి సో ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు 1 బై tan సి అంటే అగైన్ ఇక్కడ జెడ్. ఓకే. దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్. సో జెడ్ఎక్స్ ప్లస్ జెడ్ వై ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ వై. సో దీన్ని ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే అంటే ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ వై ప్లస్ జెడ్ఎక్స్ ప్లస్ జెడ్ వై ఈక్వల్ టు 1 అనమాట. సో దిస్ వాల్యూ ఈస్ 1. సో ద ఆన్సర్ ఈస్ డి అనమాట. ఓకే. ఇది లాస్ట్ ఇయర్ 2024లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ బిట్, that is if a equal to pi by 6, b equal to pi by 3, 16 sin cube a plus 8 cos cube b అన్నారు. 8 cos cube b. సో సింపుల్ గా ఏం చేస్తారంటే ఇలాంటి ప్రాబ్లం కి 16 ఇంటూ సైన్ ఏ, సైన్ ఏ అంటే సైన్ క్యూబ్ ఏ అంటే పై బై 6, పై బై 6 అంటే ఏంటి 30 డిగ్రీస్. ఓకే. ప్లస్ 8 ఇంటూ కాస్ క్యూబ్ బి, బి అంటే ఏంటి పై బై 3 అంటే 60 డిగ్రీస్. సో దీని ఈక్వల్ దిస్ ఈక్వల్ టు 16 ఇంటూ సైన్ 30, సైన్ 30 అంటే ఎంత 1 బై 2, 1 బై 2 హోల్ క్యూబ్ వేసుకోండి. ప్లస్ 8 ఇంటూ కాస్ క్యూబ్ 60, కాస్ 60 అంటే అగైన్ 1 బై 2 హోల్ క్యూబ్ అనమాట. సో 16 ఇంటూ 1 బై 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 8 ఇంటూ 1 బై 2 క్యూబ్ అంటే 8. ఈ 8 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. సో ద ఆన్సర్ ఈస్ 3. వెరీ సింపుల్ వన్. డైరెక్ట్ గా ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటి అంటే అది ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నారు, 2 కాస్ థీటా, దెన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా, దెన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ అన్నారు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా, రైట్. సో దీనికి ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటిది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. సో అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 4 కాస్ స్క్వేర్ థీటా అనమాట. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2
ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, +2 ఉంటుంది. ఈ +2ని అటువైపు తీసుకొచ్చేసేయండి. సో 4 cos² θ -2 అనమాట. సో 4 cos² θ -2లో 2 కామన్ తీస్తే 2 cos² θ -1. 2 cos² θ -1. మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటంటే అది cos 2θ = 2 cos² θ -1 అని. 2 cos² θ -1 అనమాట. సో సో ఇక్కడ ఏంటంటే కాస్ 2 cos² θ -1 ప్లేస్లో cos 2θ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. సో ఇది x² + 1/x² యొక్క వాల్యూ. కానీ మనల్ని అడిగింది ఏంటి? x⁴n ప్లస్ 1/x⁴n. సో ఇక్కడ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయడమే. సో అంటే 2 ఇంటూ కాస్ n θ అవుతుంది. 2 ఇంటూ కాస్ n θ. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే ఇదే ఫినామినా సపోజ్ మీకు x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో x + 1/x² చేసాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అదే పవర్ 4 క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, బోత్ సైడ్స్ పవర్ 4 చేయాలన్నమాట. అలా చేస్తే ఇక్కడ 2 cos n θ, n టైమ్స్ ఎంత పవర్ తీసుకుంటే 2 ఇంటూ కాస్ n θ అవుతుంది. ఓకే. సో గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. So this is also inverse trigonometric problem. So that is a cos sin inverse of 1/2 plus cos inverse of -√3/2. So -√3/2 ఇచ్చారు కాబట్టి సో cos సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే సైన్ 1/2 ఎప్పుడు అవుతుంది? 30 degrees అప్పుడు అవుతుంది. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2. సో -√3/2 ఎప్పుడు అవుతుంది? దట్ ఈస్ 150 degrees అప్పుడు అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కాస్ 180 degrees. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 180 degrees? దట్ ఈస్ -1. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఆన్సర్ ఇస్ డి. -1 ఈస్ ద ఆన్సర్. Next, coming to seventh question. If sin alpha equal to 15/17 and cos beta equal to 12/13, sin of alpha plus beta equal to sin of alpha plus beta equal to. సో sin alpha plus beta అంటే మీకు ఫార్ములా sin a plus b ఫార్ములా. సో sin a plus b ఫార్ములా ఏమవుతుంది? sin alpha ఇంటూ cos beta ప్లస్ cos alpha ఇంటూ సైన్ బీటా, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో ఇప్పుడు ఇది ఫార్ములా ఏది? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేశా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఆల్ఫా బీటాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రాసుకున్నాం. ఇప్పుడు నీకు సైన్ ఆల్ఫా అంటే ఎంత? 15/17. నెక్స్ట్ కాస్ బీటా అంటే ఎంత? 12/13. ప్లస్ కాదు, ఇంటూ ఇంటూ 12/13 ప్లస్ కాస్ ఆల్ఫా వాల్యూ తెలుసా? తెలియదు. సైన్ బీటా వాల్యూ తెలుసా? తెలియదు. సో కాబట్టి సైన్ ఆల్ఫాని బేస్ చేసుకుని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. సో ఇది ఆల్ఫా అనుకుంటే సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ 15, హైపోటెనిస్ 17. సో ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? పైథాగరస్ రూల్ అప్లై చేయండి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, x² + 15² = 17². సో ఈ యొక్క ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే సైన్ చేసినప్పుడు సైన్ ఆల్ఫా వాల్యూ దిస్ వాల్యూ ఈస్ 12 అవుతుంది. సో నాట్ 12. సో హియర్ దిస్ ఈస్ x15² ప్లస్ x² = 17². సో x ఏమవుతుందంటే 8 అవుతుంది. x 8 అనమాట. సో x 8 కాబట్టి అడ్జసెంట్ సైడ్. సో కాస్ ఆల్ఫా, కాస్ అంటే ఏంటి? 8 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో 8/17. నెక్స్ట్ అలానే సైన్ బీటా కావాలి అంటే మనం కాస్ బీటా అని తీసుకుని సేమ్ పైథాగరస్ రూల్ అప్లై చేయాలి. ఇది బీటా అనుకుంటే అడ్జసెంట్ సైడ్ 12, హైపోటెనస్ 13, ఇది ఎక్స్ అనుకోండి. సో x² + 12² = 13². సో x ఏమవుతుంది? 169 - 144. x 5 అవుతుంది అనమాట. సో ఇది 5. మనకు కావాల్సిన సైన్ బీటా. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్. సో అంటే 5/13. సో దీన్ని సింప్లిఫై చేయడమే. సో 15 × 12, 15 × 12 బై
17 into 13. సో దీని యొక్క సింప్లిఫై చేసుకుంటే మనకి 221 ఎల్సిఎం వస్తుంది. 221/220/221. సో ద ఆన్సర్ ఈస్ సి. సి ఈస్ ద ఆన్సర్. సింప్లిఫికేషన్ యూ కెన్ డూ దట్. Next, if x is an acute angle and sin x plus 10 equal to cos 3x minus 68, then x equal to ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కావాలి. ఓకే, సో ఎక్స్ వాల్యూ అనేది కావాలి. సో దీన్ని ఇప్పుడు సింపుల్గా దాన్నే తీసుకుని సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 10, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 10ని ఇక్కడ చూడండి, రెండు కూడా ఒకవైపు ఏమో సైన్ ఫంక్షన్ ఉంది, ఇంకొక వైపు కాస్ ఫంక్షన్ ఉంది. మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటి అంటే కాస్ 90 మైనస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, సైన్ థీటా బదులు 90 మైనస్ థీటాగా రాసుకుంటే కాస్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే రెండింటిని కూడా ఒకే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లోకి తీసుకురావాలి. సో కాబట్టి కాస్ ఆఫ్ 90 మైనస్ cos of 90 cos of 90 minus x plus 10. Okay, so equal to cos of 3x minus 68. సో ఇప్పుడు cos 90 మైనస్ x 90 మైనస్, సో కాస్ ఈక్వేట్ చేసేసుకుంటే 90 మైనస్ ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 3x మైనస్ 68. సో ఇదేమవుతుంది, 80 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ 68. సో దీని నుంచి ఈ మైనస్ ఎక్స్ని అటువైపు తీసుకురండి, ప్లస్ ఎక్స్ అవుతుంది. మైనస్ 68ని ఇటువైపు తీసుకురండి, ప్లస్ 68 అవుతుంది. సో 4x ఈక్వల్ టు 148. సో దీని నుంచి x ఈక్వల్ టు వీ గెట్ 37 డిగ్రీస్. సో 37 డిగ్రీస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది కూడా 2024లో అడిగినటువంటి బిట్. నెక్స్ట్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 సైన్ 150 డిగ్రీస్. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 సైన్ 150 డిగ్రీస్. సో దీనికి సింపుల్గా చూడండి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ సైన్ 90 ప్లస్ 60 రాసుకోండి. 90 ప్లస్ 60. సో ఇదేమవుతుంది, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ సైన్ 90 ప్లస్ థీటా. సైన్ 90 ప్లస్ థీటా. సో ఏమవుతుంది, సైన్ 90 ప్లస్ థీటా వచ్చేసరికి కాస్ థీటా అవుతుంది. సో 2 ఇంటూ కాస్ 60 డిగ్రీస్ అనమాట. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ కాస్ 60 వాల్యూ వచ్చేసరికి 1/2. 2 గెట్స్ క్యాన్సిల్, మనకి మిగిలేది టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1. టాన్ ఇన్వర్స్ 1 ఎప్పుడు అవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది. 45 డిగ్రీస్ అంటే ఏంటి, π/4, 180/4 అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 4 cos cube minus 3 ఈక్వల్ టు 0 అన్నాడు. 4 cos cube minus 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 cos స్క్వేర్, అదే ఈక్వేషన్ తీసుకోండి. 4 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 ఇటువైపు తీసుకురండి, ప్లస్ 3 అవుతుంది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/4 అవుతుంది. కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3/2 అవుతుంది. రూట్ అటువైపు వస్తుంది కాబట్టి. సో దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3/2. సో ఎక్స్, కాస్ ఎక్స్ √3/2 ఎప్పుడు అవుతుంది, కాస్ 30. కాస్ 30 ఈక్వల్ టు √3/2 అనమాట. సో ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసరికి ఆల్ఫా ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. 30 డిగ్రీస్ అంటే ఏంటి, π/6 అనమాట. సో ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఏంటి, కాస్ ఫంక్షన్కి ఒక సొల్యూషన్ ఏంటంటే థీటా ఈక్వల్ టు 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇది కాస్ ఇచ్చినప్పుడు మనకి సొల్యూషన్కి ఫార్ములా. సో థీటా ఈక్వల్ టు 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వాల్యూ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి π/6 అనమాట. సో ఆన్సర్ 2n π ప్లస్ ఆర్ మైనస్ π/6. ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇవి లాస్ట్ ఇయర్ 2024లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్స్ అనమాట. వీటిలో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం. దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ అన్ని సబ్జెక్ట్స్ ప్లస్ ఈ సెట్ కాంబినేషన్తో మా యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. దాని యొక్క పూర్తి వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.